ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో. తస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, ముందుగా చెప్పుకున్నట్టుగా శివరాత్రి ఈ ఏడాది చాలా దేవాలయాల్లో 7 రోజులు, 9 రోజులు, 11 ఇలా ఉత్సవాలు చేస్తున్నారు కనుక ఒక 6-7 మంత్రాలు వీటికి సంబంధించే మనం మాట్లాడుకుంటూ ఉత్తరోజుల్లో కూడా ఇవి చేసుకోవచ్చు, ఫలితం లభిస్తుంది. ఇప్పుడు అంటున్నది ఏమిటంటే, ఇంట్లోంచి బయటికి వెళ్ళి తిరిగి వచ్చే లోపల అనుకోని పరిస్థితులు ఎదురవ్వడము, కార్యక్రమాలు సరిగ్గా జరగకపోవడము, ప్రమాదాలు జరుగుతుండడము అలా అవుతోంది కదా. ఇలాంటివి దాటాలంటే ఏం చెయ్యాలి అంటే దానికే ఆలోచించండి. రకరకాల మంత్రాలు ఉన్నాయి. శ్రీమద్ రామాయణం, భారతం, భాగవతం ఇలాంటి వాటిలో అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి. ముందుగానే చెప్పుకున్నాం, శివరాత్రికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కనుక అదే ఇక్కడ మాట్లాడుకుందాం. బయలుదేరే ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి. మీరు అద్దం ముందు నిలబడి ఒక్క అర నిమిషం అంటే 30 సెకండ్లు కనురెప్ప వేయకుండా తిన్నగా మీ ప్రతిబింబాన్ని చూసుకోండి. భగవంతునికి నమస్కరించండి. బయటికి రండి. కుడికాలు బయట పెట్టండి. వెళ్ళొస్తా అని చెప్పండి ఇంట్లో వాళ్ళకి. బంధువులైతే బంధువులు, స్నేహితులైతే స్నేహితులు. బయలుదేరి ఇప్పుడు చెప్పే మంత్రాన్ని ఆ రోజు ఉదయాన్ని 27 సార్లు చదువుకోండి. దీన్ని కాగితం మీద రాసుకుని జేబులో పెట్టుకోండి, లేదా ఆడవాళ్ళైతే వ్యాలెట్లో పెట్టుకోండి జాగ్రత్తగా. ఎప్పుడు పడితే అప్పుడు చదవకండి సుమా, ఉదయాన్నే చదవండి చక్కగా. ఓపిక ఉంటే 108 సార్లు, లేకపోతే 27, లేకపోతే 11 సార్లు చెయ్యండి. ఇది కాగితం మీ జేబులో కానీ వ్యాలెట్లో కానీ పెట్టుకోండి. పెట్టుకుని వెళ్ళి రండి. మీకు ఆ రోజంతా కూడా శుభమే జరుగుతుంది. ఇదో 40 రోజులు చేయండి, 120 చేయండి అంటల్లా. మీకు ఓపికన్న నాళ్ళు చేసుకుంటూ వెళ్ళండి. ఈ మంత్రం మీ శరీరంలో ఒక భాగం అయిపోతుంది. ఇది కూడా మనందరి కోసం అని చెప్పి అధర్వణ యజుర్వేదాలు చాలా అందంగా చెప్పిన మంత్రం ఇది. శం నో వాతః పవతాం మాతరిశ్వ. శం నో వాతః పవతాం. వాయుదేవుడు ఉన్నాడే, ఆ మహానుభావుడు మాకు సుఖాన్ని కలిగించేలాగా వీచాల్సి ఉంటుంది. అంటే ఎదురుగాలి రాకూడదు, దుమ్ము ధూళి తగలకూడదు, మాకు ప్రమాదం కలిగించేలా ఉండకూడదు. మా వాహనాలు పెడుతుంటే ఇప్పటి వాళ్ళే తెలియదు, సైకిళ్ళ మీద పెడుతుంటే ఎదురుగాలి వస్తే సైకిల్ నుంచి పడిపోయారు కాలవగట్టిన పాపం. అలాగే అవి ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. శంనో వాత పవతాం, వాత పవతాం. మాతరిశ్వ. మాతరిశ్వ అంటే అత్యంతమైన వేగంగా కలిగిన వాడని ఒకటి, ఆకాశంలో ఉన్నవాడని ఒక అర్థం ఒకటి. మాతర్విశ్వ అంటే ప్రపంచాన్నంతటినీ కూడా తన బిడ్డల్లా చూసుకునే మహానుభావుడు ఆయన. తమాషా తెలుసునా, ఈ వాయువుకి అంతర్యామి ఎవరో తెలుసా? సాక్షాత్తు పరమశివుల వారు. అంచేత అంతరిక్షంలో ఉండే వాయువు మాకు రక్షణ కలిగించాలి. శంనః తపతు సూర్య అహాని శంభవతు నః. సూర్యుడు ఎండ కాయాలి, మేఘాల మాట ఉండకూడదు సుమా. ఎండ కాస్తూ ఉండాలి. ఎండ కాచాలంటే మరీ బొత్తిగా 45 డిగ్రీల సెంటీగ్రేడు అలా ఉండాలా? కాదు. ఎలాగా? శంన తపతు సూర్య. ఆయన ఏకాంతితో ఉండని, మా శరీరానికి కష్టం కలిగించకుండా ఉండని. అలాంటి వస్త్రాలు ఎన్నుకో నువ్వు. పిచ్చి పిచ్చి బట్టలు కట్టుకోకు. అంచేత ఏ వస్త్రాలు ధరిస్తే ఈ ఎండలో కూడా సులభంగా తిరగలవు అలాంటివి ధరించు నువ్వు. శంనోవా. అలాగా ఆయన నీకు శం తపతు. ఎవరు? ఆదిత్యుడు. అంతేకాదు, శం తపతు సూర్య అహాని శంభవతు నః. మేమంతా పనుల మీద బయటికి వెడుతుంటాం కదా, ఈ పగటి పూట కూడా, పగటి పూటకి అధిదేవత ఎవరుంటారు? ఉష అనండి, మరొకళ్ళు అనండి, మరొకళ్ళు ఎవళ్ళుండనివ్వండి, ఛాయ అనండి, వాళ్ళందరూ కూడా మాకు క్షేమాన్ని కలిగించాలి అంటే అమ్మ నాన్న కూడా. మళ్ళీ ఇక్కడ తమాషా ఏమిటి? సూర్యమండల అంతర్వర్తి
మనకి శ్రీ మహావిష్ణువు అని ఒక మంత్రంలో ఉంది, వేరే మంత్రంలో పరమశివుల వారిని ఉంది. అలాగా వారిద్దరూ వారి దేవేరులతో కలిసి మనకి క్షేమాన్ని కలిగించాలి. శం రాత్రి ప్రతిధీయతాం. అంతేకాదు, మేము తిరిగి వస్తుంటాం కదా, తిరిగి వచ్చిన తర్వాత రాత్రి తిరిగి రావడం కాదు, మేము ఇక్కడ ఉండగానే సూర్యుడి కాంతితో ఉండగానే రాత్రి కూడా వేరే చోట ఉంది మా కోసం అని చెప్పి ఆ రాత్రి కూడా శం ప్రతిధీయతాం. ఆ రాత్రి కూడా ఈ దుర్మార్గుడు నాకు దండం పెట్టకుండా సూర్యుడికి దండం పెట్టి పెడతాడా సంగతి చూస్తా అని చీకట్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. అంచేత అక్కడ ఉన్న చీకటి కూడా రాత్రి దేవత, రాక, పూర్ణిమ, ఈ దేవతలంతా కూడా మాకు క్షేమాన్ని కలిగించాలి, శుభాన్ని కలిగించాలి. శంవుష నవ్యుచ్ఛతు. సూర్యోదయం అవుతూ ఉండగా కనిపించే దేవత, సూర్యాస్తమయం అవుతూ ఉండగా కనిపించే ఉషాదేవత, ఆవిడ కూడా శం వ్యుచ్ఛతు. మాకు ఏ ఆనందం కావాలనుకున్నామో ఆనందం అండి. మీరు ఎప్పుడైనా సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ చూచారా? మీరు నిజంగా ఫోటోగ్రాఫర్లు అలాంటి వాళ్ళు అయినట్టయితే ఒక్కసారి సూర్యోదయం చూడండి, 5 నిమిషాల లోపల ఎన్ని రంగులు మారుతాయండి. సూర్యకాంతి పోని సాయంకాలం చూడండి, 4 గంటలు ఇలా చూస్తూ ఉండండి, ఎన్ని రకాల కోణాలు, ఎన్ని రకాల అందాలు కనిపిస్తాయి ఉషస్సు లోపల, అంటే చీకటి వేడ లోపల. అంటే శం అంటే సుఖము, పశుపక్షాదుల దగ్గర. మనకైతే టైం చూసుకుంటాం, జంతువులు చూసుకుంటాయా టైము? గడ్డి మేయడానికి వెళ్ళినవి సాయంకాలం అవుతుంటే ఇలా తల్లి చూసి ఇలా కానీ వెనక్కి వచ్చేస్తాయి. కానీ మనకేమిటి అలాంటి బాధ ఏం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతాం, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తాం, తిరుగుతుంటాం ఒకలాగా. అంటే పశుపక్షాదులకి దగ్గర నుంచి కూడా సుఖాన్ని కలిగించి ఉషోదేవతలరా మాకు కూడా కలిగించండి. శంతను భవతు మృడీక సరస్వతి. శంతమా భవతు మృడీక సరస్వతి. మేము మూగవాళ్ళం కాదు, మాట్లాడడం వచ్చు. ఓ సరస్వతి, నాలుక మీద ఎవరున్నారండి? అగ్ని ఉన్నాడు. ఈ అగ్ని నాలుక మీద చేసే పని తెలుసా? తినుట, అనుట. ఈ అగ్ని ఎక్కడ ఉన్నాడండి? పరమశివుడు 3వ కంటిలో ఉన్నాడు. అంచేత మా వాక్కు బాగుండాలి, మా ఆహారం బాగుండాలి. అందుకనే శాస్త్రం చెప్పింది, నోరు మంచిదైతే ఊరు మంచిది. అంటే అర్థం ఏమిటి? నీ మాట బాగుంటే 10 మంది నవ్వుంటారు. అడ్డమైన చెత్త తినేవాడు అనుకో, నీ మొయ్యవడు చూడ్డు అక్కడ. అందుకని ఓ దేవత సరస్వతి సుమృడీక, మాకు మంచి ఆనందాన్ని కలిగించవమ్మా అని ప్రార్థన చేద్దాం. అంతేకాదు చిట్ట చివరగా మాతే వ్యోమ సందృశి, ఇలాంటివన్నీ చేస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారి కళ్ళు బయర్లు గమ్మి మనకి ఏమీ కనిపించకుండా పోతుంటుంది. కాదు, ఈ శూన్యం ఉంది చూచారా? శూన్యం అంటే ఏమిటి? ఆకాశం పైన భూమి కింద ఉంది మధ్యప్రదేశం. ఇది ఎప్పుడూ కూడా మాకు శూన్యముగా ఉండకూడదు. అంటే మాకు గాలి వీచాలి, అగ్ని కనిపించాలి, సాధారణ పశుపక్షాలు కనిపించాలి, వాటి కేకలు వినిపించాలి, వాటి గోగోధ్వములు వినిపించాలి, మా మనుషులు కనిపించాలి, మా వాళ్ళు కనిపించాలి. ఇలా జరగాలి. కాబట్టి ఓ దేవతలారా, మీరు మాకు రక్షణ కలిగించండి. ఇలా మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ప్రతిరోజు కూడా 108 సార్లు చదవండి. అది మనసులో పెట్టుకోండి, జేబులోని కానీ వ్యాలెట్లో కానీ పెట్టుకోండి. నైవేద్యం అంటారా? మీ ఇష్టం అండి. అందరికీ తేలిగ్గా దొరికేది ఏమిటో తెలిసిన, ఇంట్లో ఉంటే చిన్న బెల్లం ముక్క. చదువుకోలేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ మంత్రాన్ని, ఈ మంత్రం వాళ్ళ కాగితం మీద రాసివ్వండి. వాళ్ళ ఇంట్లో దేవుడి ఫోటో దగ్గర పెట్టుకుని 3 సార్లు పసుపు కుంకుమ వెళ్ళమనండి. వాళ్ళు ఆటో డ్రైవర్లు, ఏది చదువుకునే వాళ్ళు, ఎవళ్ళ ఏది రాళ్ళు కొట్టుకునే వాళ్ళు, ఇంకా వాళ్ళకు కూడా ఆ రోజంతా బాగుంటుంది. అది విశేషం. స్వస్తి.